కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలు మార్మోగిన వేళ సొంత మైదానం బెంగళూరులో ఆర్సీబీ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన వేళ చివరికి 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ విధించిన 177 పరుగుల విజయ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి ఓవర్ రెండో బంతికే క్యాచ్ అవుట్ అయ్యే ప్రమాదం నుండి బయటపడ్డ కోహ్లీ అదే ఓవర్లో 4 బౌండరీలు బాదాడు. ఆ తర్వాత ఇక వెనుతిరిగి చూడలేదు. ఆది నుండి విరుచుకుపడి ఆడిన కోహ్లీ 49 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్స్లతోటి 77 పరుగులు చేశాడు. కోహ్లీ ఓవైపు దూకుడుగా ఆడుతున్న మరో ఎండ్ నుంచి అతడికి సరైన సహకారం అందించలేదు. ఆర్సీబీ కెప్టెన్ డూప్లిసిస్తో సహా స్టార్ బ్యాటర్లు క్యామరన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్ తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. కెప్టెన్ డూప్లిసిస్ 3 పరుగులు చేయగా క్యామరన్ గ్రీన్ 3 పరుగులు, భారీ అంచనాలు ఉన్న గ్లెన్ మ్యాక్స్వెల్ సైతం 3 పరుగులకే పెవిలియన్కు చేరాడు. రజత్ పటీదార్ కాసేపు కోహ్లీకి సహకారం అందించాడు. పటీదార్ 18 బంతుల్లో 1 4 1 6 తోటి 18 పరుగులు చేశాడు. ఒక దశలో పంజాబ్ వర్సెస్ విరాట్ కోహ్లీ మాదిరిగా మ్యాచ్ కొనసాగింది. విజయానికి 24 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన దశలో ఓ భారీ షాట్కు ప్రయత్నించిన విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే గత మ్యాచ్ హీరో అనుజ్ రావత్ ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. దీంతో ఆర్సీబీ అభిమానుల్లో ఒక్కసారిగా నిరాశ నెలకొంది. మళ్ళీ ఓటమి తప్పదా అని అనిపించింది. ఈ దశలో క్రీజులకు వచ్చిన దినేష్ కార్తిక్ కేవలం 10 బంతుల్లోనే 3 ఫోర్లు 2 సిక్స్లతోటి 28 పరుగులు, ఇంపాక్ట్ ప్లేయర్ మహిపాల్ లామ్రర్ కేవలం 8 బంతుల్లోనే 2 ఫోర్లు 1 సిక్స్ తోటి 17 పరుగులు చేసి ఒత్తిడిలో అద్భుతంగా రాణించారు. చివరి ఓవర్లో విజయానికి 10 పరుగులు కావాల్సి ఉండగా దినేష్ కార్తిక్ 1 4 1 సిక్స్ కొట్టి 2 బంతుల్లోనే మ్యాచ్ను ముగించాడు. దీంతో ఆర్సీబీ అభిమానుల కేరింతలతో చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లింది. ఈ మ్యాచ్ హీరో విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో సహా 4 అవార్డులు దక్కాయి. పంజాబ్ బౌలర్లలో రబాడా 2, హర్ప్రీత్ 2 వికెట్లు పడగొట్టగా శామ్ కరన్, హర్షల్ పటేల్ తలా 1 వికెట్ తీశారు. 3.2 ఓవర్లు వేసిన హర్షదీప్ సింగ్ వికెట్లేమీ పడగొట్టకుండా భారీగా అంటే 40 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్కు ఆ జట్టు కెప్టెన్ ఓపెనర్ శిఖర్ ధావన్ శుభారంభాన్నే అందించాడు. మహమ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించి గట్టి సంకేతాలు పంపాడు ధావన్. ఆది నుంచి ఆత్మవిశ్వాసంతో ఆడిన శిఖర్ ధావన్ 37 బంతుల్లో 45 పరుగులు చేశాడు. సిమ్రాన్ సింగ్ 17 బంతుల్లో 25 పరుగులు, లివింగ్స్టన్ 13 బంతుల్లో 17 పరుగులు చేశారు. చివర్లో జితేష్ శర్మ 20 బంతుల్లో 1 4 2 సిక్స్లతోటి 27 పరుగులు చేసి చెలరేగి ఆడాడు. శామ్ కరణ్ 17 బంతుల్లో 3 ఫోర్లతోటి 23 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో శశాంక్ సింగ్ దూకుడుగా ఆడి 8 బంతుల్లో 1 4 2 సిక్స్లతోటి 21 పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఇక బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు, మ్యాక్స్వెల్ 2 వికెట్లు తీశారు. యష్ దయాల్, జోసెఫ్ తలా 1 వికెట్ పడగొట్టారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన పేసర్ సిరాజ్ 4 ఓవర్లు వేసి కేవలం 26 పరుగులు ఇచ్చి 2 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. మ్యాక్స్వెల్ 3 ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ ఓపెనర్ శిఖర్ ధావన్ 37 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్ తోటి 45 పరుగులు చేసి మ్యాక్స్వెల్ బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ బెయిర్స్టో 6 బంతుల్లో 2 బౌండరీలతోటి 8 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక సిమ్రన్ 17 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతోటి 25 పరుగులు చేసి మ్యాక్స్వెల్ బౌలింగ్లోనే అనుజ్ రావత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన లివింగ్స్టోన్ 13 బంతుల్లో 1 4 1 సిక్స్ తోటి 17 పరుగులు చేసి అల్జరీ జోసెఫ్ బౌలింగ్లో అనుజ్ రావత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శ్యామ్ కరణ్ 17 బంతుల్లో 3 బౌండరీలతోటి 23 పరుగులు చేసి యష్ దయాల్ బౌలింగ్లో అనుజ్ రావత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక వికెట్ కీపర్ జితేష్ శర్మ 20 బంతుల్లో 1 4 2 సిక్స్లతోటి 27 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో అనుజ్ రావత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక శశాంక్ సింగ్ 8 బంతుల్లో 1 4 2 సిక్స్లతోటి 21 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా హర్ప్రీత్ బ్రార్ 2 బంతుల్లో 2 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఇక పంజాబ్ ఇన్నింగ్స్లో పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే జితేష్ శర్మ, శ్యామ్ కరణ్ కలిసి 5వ వికెట్కు 34 బంతుల్లో 52 పరుగులు జోడించగా ధావన్, సిమ్రన్ కలిసి 2వ వికెట్కు 38 బంతుల్లో 55 పరుగులు జోడించారు. ఇవి వారి ఇన్నింగ్స్లో అత్యధిక పార్ట్నర్షిప్లు. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే ఆ జట్టు ప్రధాన పేసర్ మహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లలో కేవలం 26 పరుగులు ఇచ్చి 2 కీలకమైన వికెట్లు పడగొట్టగా మరొక పేసర్ గ్లెన్ మ్యాక్స్వెల్ 3 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టారు. ఇక యష్ దయాల్, అల్జరీ జోసెఫ్ చెరో వికెట్ తీశారు. ఇక 177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 19.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
ఆ జట్టు ఓపెనర్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 49 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్స్లతోటి 77 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో హర్ప్రీత్ బ్రార్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ కెప్టెన్ డూప్లెసిస్ 7 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి రబాడా బౌలింగ్లో శామ్ కరణ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన క్యామరూన్ గ్రీన్ 5 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి రబాడా బౌలింగ్లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన రజత్ పటీదార్ సైతం 18 బంతుల్లో 1 4 1 6 తోటి 18 పరుగులు చేసి హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక భారీ అంచనాల మధ్య బ్యాటింగ్కి వచ్చిన మ్యాక్స్వెల్ మరోసారి నిరాశపరిచాడు. 5 బంతులు ఎదుర్కొన్న మ్యాక్స్వెల్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లోనే బౌల్డ్ అయ్యాడు. ఇక వికెట్ కీపర్ అనూజ్ రావత్ గత మ్యాచ్లో చెలరేగి ఆడి బెంగళూరుకి మంచి స్కోర్ అందించాడు. కానీ ఈ మ్యాచ్లో అనూజ్ రావత్ 14 బంతులు ఆడి 1 4 తోటి కేవలం 11 పరుగులు మాత్రమే చేసి శామ్ కరణ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. ఇక దినేష్ కార్తిక్ సీనియర్ బ్యాటర్ దినేష్ కార్తిక్ బ్రహ్మాండంగా రాణించి ఈ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దినేష్ కార్తిక్ కేవలం 10 బంతులు 3 ఫోర్లు 2 సిక్స్లతోటి 28 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా లోమ్రార్ కేవలం 8 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్ తోటి 17 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఆర్సీబీ జట్టు 19.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతోటి ఈ టోర్నీలో తన తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇక పంజాబ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ బౌలర్లలో రబాడా, ఆ తర్వాత హర్ప్రీత్ బ్రార్ చెరో 2 వికెట్లు తీయగా శామ్ కరణ్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఇక ఆర్సీబీ ఇన్నింగ్స్లో పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే 7వ వికెట్కు దినేష్ కార్తిక్, లోమ్రార్ కలిసి కేవలం 18 బంతుల్లోనే 48 పరుగులు జోడించి ఆ జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా 3వ వికెట్కు విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ కలిసి 35 బంతుల్లో 43 పరుగులు జోడించారు. సో ఇది వారి యొక్క ఇన్నింగ్స్లో అత్యధిక పార్ట్నర్షిప్లు.